దానివి మాది అయోధ్య నగరము. నేనే రాముడను, నా తమ్ముడు లక్ష్మణుడు, సీత నా భార్య. తండ్రి యాజ్ఞ చేత 14 సంవత్సరములు అరణ్యవాసమునకై వచ్చి ఉన్నాము. అయినా నీ విందేల వచ్చితివి మరి? మాది లంకా నగరము. మా అన్న రామన బ్రహ్మ, మా అక్క తాతకి నా పేరే ముద్దులు చూరుకనక బుళ్ళమ్మాయి దుజమ్మాయి రోజులను మల్లెపూల దొరసాని అంటారు. మల్లెపూల దొరసాని. మరి ఎందుకు వచ్చావమ్మా నీవు? ఇక్కడ నా కుమారుని సంహరించిన వారెవరు? నీ కుమారుణ్ణి సంహరించినది నా తమ్ముడు లక్ష్మణుడు. ఫలములకు పోయి పొరపాటును సంహరించాడు. అందులోకేమి చేయమందుకు బాలా? కుమారుడు చనిపోయినా పర్వాలేదు కానీ రామచంద్ర నన్ను పెళ్లి ఆడము రామా నీవు. చీ నిన్ను పెళ్లి ఆడవలయునా? మేము రాజులము, మీరు రాక్షసులు. మీకు మాకు ఎప్పటికి యుద్ధమే తప్ప వివాహం లేదు కదా. ఇప్పుడు యుద్ధాలని మానుకుందాం రామచంద్ర. యుద్ధమే చేసుకుందాం. ఓహో, ఐ లవ్ యూ. చిచి ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం. ఈ సమాజం మన ఇద్దరు ఒప్పుకోకపోతే లేచిపోదాం రామా. అయినా నిన్ను పెళ్లి ఆడమంటున్నావు. తాలిబొట్టు ఇక్కడ ఇస్తారు పెళ్లి చేసుకుంటాం. ఇక్కడే తాలి, ఇక్కడే పెళ్లి కూడా. అలాగా బాలా? అయినా పొరపడుచుంటివి. నాకు భార్య సీతాదేవి ఉన్నది కదా. ఉన్నది సీతాదేవి. సీత ఒక రత్నములాగా తగదగా మరేచున్నది నా భార్య సీతాదేవి. చీ నా కంటికి పెద్ద దయ్యము భూతము పిశాచి సైతం లాగున్నది సీతాదేవి. మరి నీవెలాగున్నావు? నా అందం చూడు. ఓహో, కోటేరు లాంటి నా ముక్కు, గండుమీరు లాంటి నా కళ్ళు, ఎర్రని దొండగుండు లాంటి నా పెదవులు, పలువరస, కురులు, సన్న నడుము. నా లాంటి అందగెత్త ఈ కదిరిలో వెతికిన కదిరి కాదమ్మా, ఆంధ్రప్రదేశ్ ఏమూల వెతికినా నీలాంటి అందగెత్తి దొరకదు. శ్రీలంక పోతే రఘుకుల తిలకారా నన్ను ఎత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారా నన్ను ఎత్తి ముద్దులాడెదరా, కోసల రామ రారా కౌసల్య రామ రారా, కోసల రామ రారా కౌసల్య రామ రారా, రఘుకుల తిలకారా నిన్ను ఎత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారా నిన్ను ఎత్తి ముద్దులాడెదరా. వచ్చింది బా.